హలో ఆస్పిరెంట్స్, దిస్ ఇస్ ప్రభాకర్ చౌటి. నేను ఆల్మోస్ట్ 8 to 9 years నుండి గ్రూప్ 1 తెలుగు మీడియం యాజ్ వెల్ యాజ్ ద ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి లెసన్స్ చెప్తా ఉన్నాను. సో తెలంగాణలో జరిగినటువంటి ఏకైక గ్రూప్ 1 ఎగ్జామ్, దాని తర్వాత ఏపీలో జరిగినటువంటి ఆల్మోస్ట్ 4 గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్కి మెయిన్స్ యాజ్ వెల్ యాజ్ ది ఇంటర్వ్యూ క్యాండిడేట్స్కి టీచ్ చేసినటువంటి రికార్డు ఉంది. సో యాజ్ పార్ట్ ఆఫ్ ద తెలంగాణ గ్రూప్ 1 ఇస్ కన్సర్న్, తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక గొప్ప లక్ష్యంతో తెలంగాణ సాధించినాక ఎంతోమంది ఎన్నో ఆశలతో ఎదురు చూసినటువంటి గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఇప్పటి వరకు తెలంగాణలో జరగలేదు. కొన్ని లక్షల మంది విద్యార్థులు గ్రూప్ 1 నోటిఫికేషన్ పడితే తమ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అని, తమ యొక్క కలల ఉద్యోగాన్ని సాధించాలి అని, తమ యొక్క కలల స్వప్నాన్ని మరి ముద్దాడాలి అని చెప్పేసి కొన్ని లక్షల మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఈ పర్టికులర్ ఇయర్ 2022లో గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఖచ్చితంగా వచ్చేటటువంటి అవకాశం ఉండడం అండ్ దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి ఈ నోటిఫికేషన్ వలన కొన్ని లక్షల మంది ఈ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నటువంటి క్రమంలో మరి ఇంత టఫ్ కాంపిటీషన్లో కనుక విజయం సాధించాలి అని అంటే ఎంతోమంది అసలు గ్రూప్ 1 రాయాలి అంటే ఏమేమి అర్హతలు ఉండాలి, గ్రూప్ 1 యొక్క సిలబస్ ఎట్లుంటుంది, గ్రూప్ 1 రాసేటటువంటి అభ్యర్థులకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి, ఇట్లాంటి అంశాలన్నిటిపైన కూడా ఎంతో కొంత సమాచారం తెలిస్తే గ్రూప్ 1 పరీక్షలో తమ యొక్క మరి సామర్థ్యాన్ని పరీక్షించుకోవాలి అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. సో దాంట్లో భాగంగానే ఈరోజు తెలంగాణలో రాబోయేటటువంటి గ్రూప్ 1 పరీక్ష అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పరీక్షలో సిలబస్ ఎట్లుండబోతుంది, ఆల్రెడీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత వచ్చినటువంటి ఈ కొత్త సిలబస్ను ఏ రకంగా చదవాలి, ముఖ్యంగా ఎకానమీ లాంటి 150 మార్కులు కలిగినటువంటి పేపర్ను ఏ రకంగా ప్రిపేర్ అయితే మనం ఎక్కువ మార్కులు సాధించడానికి ఆస్కారం అనేది ఉంటుంది అనేటటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు లెసన్లో మనము చర్చించబోతున్నాం. సో దాంట్లో భాగంగానే గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఏ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్, గ్రూప్ 1లో ఎన్ని అంచెల పరీక్ష ఉండబోతుంది, గ్రూప్ 1లో ఎన్ని మెయిన్స్ పేపర్స్ ఉన్నాయి, ఇంటర్వ్యూకి ఎన్ని మార్క్స్ ఉన్నాయి, వీటన్నిటిలో ఎకానమీ అనేటటువంటి సబ్జెక్టు, దాంట్లో ఉండేటటువంటి మౌలికమైనటువంటి అంశాలు, సిలబస్ యొక్క పూర్తి విశ్లేషణ మొత్తం కూడా ఈరోజు క్లాసులో మనం చూద్దాం. తెలంగాణలో గ్రూప్ 1 పరీక్ష కనుక మీరు రాస్తే, మీరు కనుక ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ తదనంతరం జరిగేటటువంటి ఇంటర్వ్యూలో కూడా ఉత్తీర్ణులు కనుక అయితే మీరు హైయెస్ట్ ఉద్యోగం వచ్చేసి డిప్యూటీ కలెక్టర్, దాన్నే ఆర్డీఓ అని చెప్పేసి అంటారు. సో దాన్నే స్టేట్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి కూడా అంటారు. దాని తర్వాత డిఎస్పి ఉద్యోగాలు, దాని తర్వాత కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసరు, జిల్లా పంచాయతీ ఆఫీసరు, దాని తర్వాత జిల్లా రిజిస్ట్రారు, తర్వాత డివిజనల్ ఫైర్ ఆఫీసరు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి, మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2, మండల పరిషత్ అధికారి, జిల్లా ఉపాధి అధికారి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, తర్వాత కోఆపరేటివ్ సర్వీసెస్ డిప్యూటీ రిజిస్ట్రార్, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ హెచ్ఓడి, తర్వాత ప్రాంతీయ రవాణా అధికారి, ఇతన్నే ఆర్టీఓ అని చెప్పేసి అంటారు, అత్యధిక మంది ఎంచుకునేటటువంటి ఆప్షను. తర్వాత ఉపాధి హామీ శిక్షణ సేవలో జిల్లా ఉపాధి అధికారి, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటర్లో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి. దీంట్లలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఉద్యోగాలు ఆర్డీఓ కానీ, డిఎస్పి కానీ, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కానీ, దాని తర్వాత ఆర్టీఓ లాంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు, అంటే రాష్ట్రానికి సంబంధించి ఉన్నటువంటి పెద్ద పెద్ద ఉద్యోగాలన్నీ కూడా గ్రూప్ 1 పరీక్ష ద్వారా మాత్రమే సాధించడానికి వీలుంది. కాబట్టి మరి ఇలాంటి స్వప్నాన్ని కలిగి ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా గ్రూప్ 1 పరీక్ష కనుక రాసినట్టయితే ఖచ్చితంగా మీరు మీ యొక్క స్వప్నాన్ని చేరుకోవచ్చు. అయితే గ్రూప్ 1 పరీక్ష యొక్క సిలబస్, ముఖ్యంగా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ సిలబస్ని కనుక అధ్యయనం చేస్తే ఇది అఫీషియల్గా టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో నుండి తీసుకున్నటువంటి నోటిఫికేషన్ పేపర్. దీంట్లో మీరు చూడండి. సో నేను మీకు ఈ పదాలన్నీ కూడా చూపించాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ పర్టికులర్ అఫీషియల్ నోటిఫికేషన్ తీసుకురావడం జరిగింది. దీంట్లో
హానర్స్ డిగ్రీ స్టాండర్డ్ అంటే మీకు గ్రూప్ 1 పరీక్షలలో ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ వచ్చిన ప్రశ్నలన్నీ కూడా ఎయిదర్ డిగ్రీ స్టాండర్డ్లో కానీ లేదా ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో కానీ లేదా బేసిక్స్ ఆఫ్ స్కూల్ లెవెల్ పుస్తకాల నుండి కానీ వస్తాయి. అంటే మీరు డిగ్రీ లెవెల్ వరకు కనుక మీరు ప్రత్యక్షంగా కానీ లేదా కొంత సామర్థ్యపూర్వకంగా కనుక చదివి ఉంటే గ్రూప్ 1 పరీక్ష మొత్తాన్ని కూడా రాయడానికి అర్హత సాధించినట్టే. అయితే గ్రూప్ 1 పరీక్ష యొక్క సిలబస్ ఎట్లుండబోతుంది అని అంటే, మొదటిది స్క్రూటినీ కోసం ప్రిలిమ్స్ అనేటటువంటి ఎగ్జామ్ ఉంటుంది. దీంట్లో క్వాలిఫై అయిన తర్వాత సో నార్మల్గా ఇప్పుడు ఏపీలో కానీ యూపీఎస్సీలో కానీ మెయిన్స్ కోసము 1:50 అనేటటువంటి రేషియోని తీసుకుంటా ఉన్నారు. బట్ ప్రస్తుతం 2011 దాని తర్వాత జరిగినటువంటి 2011 యొక్క ఎగ్జామినేషన్ చూసుకుంటే 1:15 తీసుకున్నారు. సో ఇప్పుడు దీన్ని 1:50కి పెంచాలి అనేటటువంటి ఒక ప్రతిపాదన కూడా ఉంది. సో ప్రిలిమ్స్ కనుక మీరు క్వాలిఫై అయితే ఈ 1:50లో కానీ 1:15లోకి కానీ మీరు సెలెక్ట్ అవుతారు. సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఇంగ్లీష్ అనేటటువంటి ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే, ఈ యొక్క పరీక్షలో కనుక మీరు పాస్ అయితేనే ఆ పర్టికులర్ మెయిన్స్లో ఉన్నటువంటి మిగతా పేపర్లను కరెక్షన్ చేయడం అనేది ఉంటుంది. సో ఇంగ్లీష్ అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కోసం 150 మార్క్స్ కోసం ఉంటుంది. దీంట్లో పాస్ మార్కులు వస్తే సరిపోతుంది. దాని తర్వాత ఇప్పుడు గ్రూప్ 1 అభ్యర్థులు ఆశించేది ఏంటి అంటే, తెలుగు కూడా ఒక రీజనల్ లాంగ్వేజ్ ఉండాలి లేదా ఉర్దూ లాంటి రీజనల్ లాంగ్వేజెస్ ఉండాలి, ఆప్షనల్గా ఉండాలి. అది కూడా క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ ఉంటే తెలంగాణ వాళ్ళకి ఎక్కువ లాభం జరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది అనేది చాలామంది అభ్యర్థులు డిమాండ్ చేసినటువంటి ప్రతిపాదన. సో అది కూడా చేంజ్ కావచ్చు. కాబట్టి మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు తెలుగు కూడా ఒక రీజనల్ లాంగ్వేజ్గా ఉండబోతుంది అనేటటువంటి ఒక సంకల్పంతో ఒక కాషియస్ సిగ్నల్తో ఉంటే మీరు ప్రిపేర్ కావాలి. సో దీంట్లో కనుక మీరు క్వాలిఫై అయితే ఇప్పుడు వాస్తవంగా మీకు ర్యాంక్ ఇవ్వడానికి అంటే ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేయడానికి సంబంధించినటువంటి మార్క్స్ అన్నిటికి సంబంధించినటువంటి పేపర్లు ఉంటాయి. మొత్తం 6 పేపర్లు ఉంటాయి గ్రూప్ 1లో. ఒక్కొక్క పేపర్కి 150 మార్క్స్. ఈ రకంగా మొత్తం 900 మార్కులకు మెయిన్స్ పరీక్ష ఉంటుంది. 900 మార్కులకు మెయిన్స్ పరీక్ష ఉంటుంది. దాని తర్వాత 100 మార్కులు మీకు ఇంటర్వ్యూకి ఉంటుంది. సో మొత్తం 1000 మార్క్స్కి మెయిన్స్ కమ్ ఇంటర్వ్యూ పరీక్ష ఉంటుంది. ఈ 1000 మార్క్స్లలో ఎవరికైతే హయ్యెస్ట్ మార్క్స్ వస్తాయో సో అకార్డింగ్ టు ద రిలీజ్ చేసినటువంటి పోస్టులను బట్టి మరి రిజర్వేషన్స్ సిస్టమ్ని బట్టి కట్ ఆఫ్ ఉంటుంది. సో మీకు మెయిన్స్లో 900 మార్కులకు గాను కనీసం 40 నుండి 50% మార్కులను కనుక మీరు సాధించగలిగితే ఖచ్చితంగా గ్రూప్ 1 పరీక్షల్లో మీరు విజయం సాధించేటటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. సో నేను ఇంతకుముందు చెప్పినటువంటి ప్యాటర్న్ ఏదైతుందో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక మీరు ఇక్కడ ఇంగ్లీష్ సిలబస్ ఉంది, తెలుగు కూడా ఉంది. సో నేను ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు మీడియం వాళ్ళకి ఇద్దరికి కూడా ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో 2 లాంగ్వేజ్లలో తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మీకు ఇంతకుముందు చెప్పినట్టు ప్రిలిమినరీ టెస్ట్ జనరల్ స్టడీస్ మొత్తం 2.5 అవర్స్లో ఉంటుంది. అంటే 2.5 అవర్స్ అంటే దాదాపుగా 150 నిమిషాలు 150 మార్కులకు ఉంటుంది. సో ఇప్పటివరకు అయితే ప్రిలిమ్స్ పాయింట్కి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు తెలంగాణ గ్రూప్ 1లో. అండ్ ప్రిలిమ్స్లో సివిల్ సర్వీసెస్లో ఉన్నట్టుగా ప్రిలిమ్స్లో రిజర్వేషన్స్ లేవు. డైరెక్ట్గా మీకు ప్రిలిమ్స్లో జనరల్ కేటగిరీలో ఏదైతే కట్ ఆఫ్ ఉంటుందో మిగతా కేటగిరీస్కి కూడా అదే కట్ ఆఫ్ ఉంటుంది. కాబట్టి జనరల్ కేటగిరీ విద్యార్థులతోటి సమానంగా మిగతా సామాజిక వర్గాల యొక్క విద్యార్థులు కూడా చదివినట్టయితే మీరు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళతో సమానంగా మార్కులు పొందడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో మొత్తం 150 మార్కులు 150 నిమిషాలు. దీంట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో అప్పుడు వాళ్ళు రిటర్న్ ఎగ్జామినేషన్, దీన్నే మెయిన్స్ అంటారు. మరి ప్రిలిమ్స్ ఎగ్జామ్ మొత్తం కూడా ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, దాన్నే ఎంసీక్యూస్ అంటారు. తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంది. సో దీనికి 3 అవర్స్ టైం ఉంటుందండి. అంటే 150 మార్కులు. 3 అవర్స్ టైం అంటే ఆల్మోస్ట్ 180 మినిట్స్. 180 మినిట్స్లో మీకు 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. మ్యాక్సిమం 35% ఆఫ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ పెడతారు. సో 150 మార్కులలో 35% ఎంత కావాలనో అంత మీకు మార్కులు వస్తే సరిపోతుంది. సో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి కావాల్సినటువంటి పేపర్స్ అన్నీ కూడా ఇవి 1, 2, 3, 4, 5, 6. ఈ 6 పేపర్లను మనం ఏమంటామంటే
మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని ఇంటర్వ్యూస్కి సెలెక్ట్ చేయడానికి కావాల్సినటువంటి పేపర్స్, దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్స్ని కనుక మీరు అధ్యయనం కనుక చేయగలిగితే, ఇక్కడ చూడండి పేపర్ 1 వచ్చేసి జనరల్ ఎస్సే ఉంటుందండి. ఇది 150 మార్కులకు ఉంటుంది. సో దీంట్లో వర్తమాన సామాజిక అంశాలు ఉంటాయి, ఆర్థికపరమైనటువంటి అంశాలు ఉంటాయి, తర్వాత భారతదేశానికి సంబంధించినటువంటి అభివృద్ధి పూర్వకమైనటువంటి అంశాలు ఉంటాయి, న్యాయ సంబంధితమైనటువంటి అంశాలు ఉంటాయి, రాజకీయాల స్థితిగతులు, చారిత్రాత్మక సాంస్కృతిక వారసత్వం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో కొత్త అంశాలు, విద్యా మానవ అభివృద్ధి, వనరుల అభివృద్ధి. సో దాదాపుగా 6 అంశాలు చాలా స్పష్టంగా ఇచ్చారు. సో ఎవరైతే న్యూస్ పేపర్లు రెగ్యులర్గా చదువుతూ సామాజిక అంశాలపైన, ఆర్థిక అంశాలపైన, తర్వాత రాజకీయ అంశాలపైన, సాంస్కృతిక అంశాలపైన, మరి విద్యా సంబంధిత అంశాలపైన, సాంకేతికపరమైనటువంటి అంశాలపైన, ఎమర్జింగ్ టెక్నాలజీస్ పైన ఎవరైతే పూర్తి స్థాయి వివరణ తర్వాత విషయ పరిజ్ఞానాన్ని కలిగి ఉంటారో, దాన్ని ఎక్స్ప్రెస్ చేసేటటువంటి క్వాలిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ జనరల్ ఎస్సే పేపర్ను బాగా రాయడానికి అర్హత కలిగి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి రాజకీయపరమైనటువంటి అంశాలు కానీ, రాజ్యాంగపరమైనటువంటి అంశాలు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దేశంలో హిజాబ్ అనేటటువంటి ఒక వివాదం నడుస్తుంది. దాని మీద మీకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన అనేది ఉండాలి. కాశ్మీర్కు సంబంధించి ఆర్టికల్ 370 అనేటటువంటి ప్రొవిజన్ని తీసేసారు. దానికి సంబంధించినటువంటి అంశాల మీద మీకు క్లారిటీ ఉండాలి. రిజర్వేషన్ల అంశాల మీద మీకు క్లారిటీ ఉండాలి. మహిళా రిజర్వేషన్స్ మీద మీకు క్లారిటీ ఉండాలి. ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతలపైన మీకు క్లారిటీ ఉండాలి. ఈ దేశంలో స్పేస్ రంగంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి మీకు అవగాహన ఉండాలి. ఎమర్జింగ్ టెక్నాలజీస్ లైక్ 6G టెక్నాలజీ అంటే ఏంటి, 5G టెక్నాలజీ అంటే ఏంటి, ఎలక్ట్రికల్ వెహికల్స్ అంటే ఏంటి, మిగతా ఆటో రంగంకి సంబంధించినటువంటి అంశాలు ఏంటి, కరోనా లాంటి పాండమిక్ మూలంగా జరిగినటువంటి పరిణామ క్రమాలు ఏంటి, వైద్య రంగంలో వస్తున్నటువంటి మార్పులు ఏంటి, ఇట్లా సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశం పైన కూడా ఒక స్ఫటికమైనటువంటి స్పష్టత ఉన్నటువంటి వాళ్ళు ఈ జనరల్ ఎస్సేని బాగా రాయడానికి అర్హత సాధిస్తారు. దీన్ని మీరు మార్కెట్లో దొరికేటటువంటి ఏదో ఒక టెక్స్ట్ బుక్ని తీసుకొని మరి అక్కడ ఇచ్చినటువంటి ఒక 100 నుండి 200 వ్యాసాలు చదివి మేము జనరల్ ఎస్సే పరీక్ష పాస్ అవుతాం అనేది ఒక భ్రమ. చాలా లోతైనటువంటి అవగాహన ఉండాలి, లోతైనటువంటి స్పష్టత ఉండాలి, అండ్ దాన్ని మీ మాటలలో విశ్లేషించేటటువంటి ఒక సామర్థ్యం కూడా ఉన్నప్పుడు మాత్రమే ఈ జనరల్ ఎస్సే పేపర్లో మరి స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని మీరు సంపాదించవచ్చు. తర్వాత రెండో పేపర్ మోస్ట్ ఇంపార్టెంట్ పేపరు, దాన్నే చరిత్ర సంస్కృతి భౌగోళిక వ్యవస్థ. ఇది కూడా 150 మార్క్స్కి ఉంటుంది. కాకపోతే దీంట్లో 3 పార్ట్స్ ఉన్నాయి చూడండి. ఒకటి భారతదేశ చరిత్ర, సంస్కృతి, ఆధునిక యుగం, ముఖ్యంగా 1757 to 1947 అంటే ప్లాసీ వార్ నుండి మొదలుకుంటే స్వాతంత్రం సిద్ధించేంత వరకు వచ్చినటువంటి హిస్టరీ. తర్వాత తెలంగాణ చారిత్రాత్మక సాంస్కృతిక వారసత్వం, తర్వాత భారతదేశ తెలంగాణలో భౌగోళిక వ్యవస్థ. సో దీంట్లో భారతదేశ చరిత్ర అది 1757 నుండి ముఖ్యంగా స్టార్ట్ చేయాలి. దాని తర్వాత స్వాతంత్రోద్యమ చరిత్ర ఉంటుంది. తెలంగాణ చరిత్ర వస్తే తెలంగాణ యొక్క ఆవిర్భావం వరకు జరిగినటువంటి చారిత్రాత్మక అంశాలు, సాంస్కృతికపరమైనటువంటి అంశాలు, అసఫ్జాహీ డైనాసిటీ, కుతుబ్షాహీ డైనాసిటీ, శాతవాహనులు, ఇష్వాకులు, ఇలాంటి వ్యవస్థలన్నీ కూడా తెలంగాణ చరిత్రలో భాగంగా మీరు చదవాలి. తెలంగాణ ఉద్యమం మళ్ళీ సపరేట్. తర్వాత భౌగోళికపరమైనటువంటి అంశాలు అంటే ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ. సో నా దృష్టిలో ఉన్నటువంటి 6 పేపర్స్లలో వన్ ఆఫ్ ద టఫెస్ట్ పేపర్, అత్యధికమైనటువంటి మెటీరియల్స్ చదవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి పేపరు సెకండ్ పేపర్. ఎందుకంటే మీరు హిస్టరీ మొత్తాన్ని అధ్యయనం చేయాలి, భారతదేశ హిస్టరీని, తెలంగాణ హిస్టరీని, మరియు భారతదేశ తెలంగాణ యొక్క జాగ్రఫీని కూడా దీంట్లో భాగంగానే అధ్యయనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి అత్యధికమైనటువంటి మెటీరియల్ చదవాల్సినటువంటి ఆస్కారం ఉన్నటువంటి పేపర్ 2. తర్వాత పేపర్ 3 భారతీయ సమాజం, రాజ్యాంగ పాలన. సో దీంట్లో మళ్ళీ 3 అంశాలు ఉంటాయి. ఒకటి భారతీయ సమాజం, నిర్మితి, వివాదాలు, సాంఘిక ఉద్యమాలు, భారత రాజ్యాంగం, పరిపాలన. ఆల్మోస్ట్ ఇక్కడ ఫస్ట్ పార్ట్ తప్పిస్తే మిగతా 2 పార్ట్లు భారత రాజ్యాంగం, పరిపాలన అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ అని చెప్పేసి అంటారు, ఇండియన్ సొసైటీ. సో మీరు ఎవరైతే ఈ భారతదేశ చరిత్ర, సాంస్కృతిక
ఆధునిక యుగాన్ని ఎవరైతే బాగా అధ్యయనం చేస్తారో వాళ్ళకు ఈ పేపర్ 3లో ఉన్నటువంటి ఫస్ట్ భాగం ఏదైతుందో అది కొంచెం ఈజీ అవుతుంది. సో మీకు భారతదేశ చరిత్ర సంస్కృతి అర్థమైందంటే మరి భారతీయ సమాజం కూడా అర్థమవుతుంది. దీంట్లో కొంచెం సోషలాజికల్ ఇష్యూస్ ఉంటాయి. సో వాటిని కూడా మీరు అధ్యయనం చేయగలిగితే మిగతాదంతా కూడా పాలిటీ రిలేటెడ్ ఇష్యూస్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్, తర్వాత గవర్నెన్స్ అనేది ప్యూర్లీ కరెంట్ అఫైర్ ఇన్ నేచర్. గవర్నెన్స్కి సంబంధించినటువంటి బేసిక్స్ కనుక మీరు అధ్యయనం చేసి దాని తర్వాత గవర్నెన్స్కి సంబంధించినటువంటి కరెంట్ ఇష్యూస్ని కనుక మీరు అధ్యయనం చేయగలిగితే ఇప్పుడు వచ్చినటువంటి రియల్ టైం గవర్నెన్స్ వరకు కూడా మీరు అధ్యయనం చేయగలగాలి. గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి, బ్యాడ్ గవర్నెన్స్ అంటే ఏంటి, ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటి, అకౌంటబిలిటీ అంటే ఏంటి, ఈ గవర్నెన్స్ అంటే ఏంటి, ఎం గవర్నెన్స్ అంటే ఏంటి, జామ్ ట్రినిటీ అంటే ఏంటి, ఇట్లా గవర్నెన్స్లో ఉన్నటువంటి లోపాలేంటి, గవర్నెన్స్ అంటే ఏంటి, గవర్నెన్స్కి మధ్య ఉన్నటువంటి తేడాలు, ఇట్లా చాలా లోతైనటువంటి అధ్యయనం చేయాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. మార్కెట్లో యూజ్ మెటీరియల్ అవైలబుల్ ఉన్నటువంటి పేపర్స్లలో ఇదొక పేపర్ 3 మీకు హయ్యెస్ట్ మెటీరియల్ అవైలబుల్లో ఉంటుంది. దాని తర్వాత మొత్తం గ్రూప్ 1లో అత్యంత ముఖ్యమైనటువంటి పేపర్ 4. సో దీంట్లోనే మీకు 3 విభాగాలు ఉంటాయి. ఒకటి ఇండియన్ ఎకానమీ అంటే భారత ఆర్థిక వ్యవస్థ, తర్వాత తెలంగాణ ఎకానమీ, తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఎకానమీని అధ్యయనం చేయాలి. దాని తర్వాత అభివృద్ధి అంటే డెవలప్మెంటల్ ఎకానమీ అని చెప్పేసి అంటారు. దీంట్లో పర్యావరణ సంబంధిత అంశాలు ఉంటాయి, సస్టైనబుల్ డెవలప్మెంట్ సుస్థిర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి, పర్యావరణ సమస్యలతో పాటు ఆర్థికపరమైనటువంటి అంశాలు మిళితమై ఉన్నటువంటి పార్టీది. ఈ 3 అంశాలను నేను ఆల్మోస్ట్ 150 మార్కులు మీకు దీంట్లో ఈ 150 మార్కులను నేను డీల్ చేయబోతున్నాను. యాజ్ పార్ట్ ఆఫ్ ద గ్రూప్ 1 ఇస్ కన్సర్న్ ఈ 150 మార్క్స్కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క చాప్టర్ దాంట్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ని కూడా తీసుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అనాలిసిస్ చేస్తూ రాబోయేటటువంటి క్వశ్చన్స్ని కూడా అనాలిసిస్ చేస్తూ మనం ఈ 150 మార్క్స్ని ఎట్లా సాధించాలి అనేటటువంటి దానికి సంబంధించి నేను ఒక ఫుల్ కోర్సు చేయబోతున్నాను అతి త్వరలో. సో మీ అందరు కూడా ఆ కోర్సును కనుక తీసుకున్నట్టయితే మీకు ఈ 150 మార్క్స్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. దాని తర్వాత నెక్స్ట్ పేపర్ వచ్చేసి పేపర్ 5. సో సైన్స్ అండ్ టెక్నాలజీ అంటారు. దీంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు మీకు డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా ఒక వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్, అండ్ మోడర్న్ ట్రెండ్స్ ఇన్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్, ది రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ. సో దీంట్లో మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎమర్జింగ్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ, వీటితో పాటుగా రీజనింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంది కాబట్టి దీన్ని 2 పార్టులుగా మనం చేసుకోవచ్చు. రీజనింగ్ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ ఒకటి, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంకొకటి. ఇది కూడా అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. అండ్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ కరెంట్ ఇన్ నేచర్ ఉంటాయి కాబట్టి దీనికి కూడా న్యూస్ పేపర్ చాలా అవసరం. తెలంగాణ ఎకానమీకి, ఇండియన్ ఎకానమీకి న్యూస్ పేపర్ అవసరం, తర్వాత కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్కి న్యూస్ పేపర్ అవసరం, దాని తర్వాత జనరల్ ఎస్ఏకి కూడా న్యూస్ పేపర్ అవసరం. లాస్ట్ వచ్చేసి తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. సో తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాలు ఏంటి, దాని తర్వాత తెలంగాణ ఉద్యమం ఎక్కడి నుండి స్టార్ట్ అయింది, జెంటిల్మెన్ అగ్రిమెంట్ నుండి మొదలుకుంటే మరి 2014 జూన్ 2 వరకు తెలంగాణ ఏర్పడేంత వరకు జరిగినటువంటి పరిణామాలు. మళ్ళీ దీన్ని 3 భాగాలుగా విభజించారు. తెలంగాణ యొక్క భావన, దాని తర్వాత తెలంగాణ యొక్క మొబిలైజేషన్ ఫేజ్, అంటే ఈ తెలంగాణ యొక్క భావనను ఆవిష్కృతం చేయడానికి జరిగినటువంటి తెలంగాణ ఉద్యమ పోరాట చరిత్రను మనం అధ్యయనం చేయాలి. ఆ పోరాటాన్ని నడపడానికి వివిధ వ్యక్తులు కానీ, వివిధ సంఘాలు కానీ, వివిధ రకాల వేదికలు చేసినటువంటి మరి ప్రయత్నాలు ఏంటి, దానికి ప్రభుత్వాల యొక్క స్పందన ఎట్లా ఉండే అనేటటువంటి అంశాలు మొబిలైజేషన్ పీరియడ్లో. దాని తర్వాత తెలంగాణ యొక్క భావన, తెలంగాణ యొక్క పోరాటం మరి ప్రభుత్వాలకు తెలిసి వచ్చిన తర్వాత తెలంగాణను ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి మరి ఏర్పాట్లు. సో పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా తెలంగాణ ఏర్పడినటువంటి విధానాన్ని మనం అధ్యయనం చేయాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. సో దీనికి కూడా మీకు మరి పూర్తి స్థాయిలో క్లాసులు మేము ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. సో ఈ రకంగా ఈ 6 పేపర్స్లలో కలిపి 150 మార్క్స్. దీంట్లో 900 మార్కులలో ఎవరికైతే హయ్యెస్ట్ మార్క్స్ వస్తాయో, కనీసం 40 నుండి 50% మార్కుల మధ్యలో కనుక వస్తే సో మీరు ఖచ్చితంగా ఇంటర్వ్యూకి అర్హత సాధించడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో ఫైనల్ ఫేజ్ ఆఫ్ రిజల్ట్స్ కోసం ఈ మెయిన్స్ కమ్ ఇంటర్వ్యూ మార్కులను కలుపుతారు కాబట్టి మెయిన్స్లో మ్యాక్సిమం మార్క్స్ కనుక పొందగలిగితే మీరు ఇంటర్వ్యూ యొక్క మార్కుల కోసము మరి వెయిట్ చేయాల్సినటువంటి ఆస్కారం అనేది లేదు. సో మొత్తం 1000 మార్కులు మీ టార్గెట్. మొత్తం 1000 మార్కులలో
సో కనీసం 40 నుండి 50% మార్కులను పొందడానికి కనుక మీరు ప్రయత్నం చేస్తే గ్రూప్ 1 ఎగ్జామినేషన్ను గట్టెక్కడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో దాని తర్వాత ఇప్పుడు మనం గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో అత్యంత ముఖ్యమైనటువంటి పేపర్ 4. సో దీన్నే ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాం.